Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. ఈరోజు మనము ఈ వీడియోలో క్షేత్రమితి మెన్సురేషన్ గురించి డిస్కషన్ చేసుకుందాము. ఆల్రెడీ మన ఛానల్లో సంఖ్యామానం నెంబర్ సిస్టమ్ గురించి అండ్ అంకగణితం అర్థమెటిక్ గురించి టాపిక్స్ అనేది ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మనము అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఎందుకంటే కన్ఫామ్గా అన్ని వీడియోస్ మన ఛానల్లో ఇంకా అందుబాటులో ఉంటూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అయితే మెజారిటీ నిన్న పెట్టిన పోల్ ప్రకారంగా చూసుకుంటే మ్యాక్సిమం మెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ క్షేత్రమితి చెప్పమన్నారు. కాబట్టి మీ మాటే నాకు ఎక్కువ కాబట్టి మీ మాటకి రెస్పెక్ట్ ఇస్తూ క్షేత్రమితిని మనము స్టార్ట్ చేసుకుందాము. క్షేత్రమితి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ డిసిషనే నేను తీసుకుంటాను. నా డిసిషన్ కాదు, ఇది మన ఛానల్ మన డిసిషన్, ఓకేనా? సో అయితే క్షేత్రమితిలో ఫస్ట్ మనము దేన్ని బేస్ చేసుకొని చెప్పుకుంటాము అనేసి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనకి కెపాసిటీ ఒకటి ఉంటుంది, అండ్ లెంత్కి సంబంధించి ఒకటి ఉంటుంది, అండ్ వెయిట్కి సంబంధించి ఒకటి ఉంటుంది. సో వీటిని అంటే గ్రామ్స్, ఆ తర్వాత లీటర్స్, ఆ తర్వాత కిలోమీటర్స్, వీటిని ఎలా యూజ్ చేస్తాము, కిలోమీటర్స్లో నుంచి మీటర్స్కి, మీటర్స్లో నుంచి సెంటీమీటర్స్లకి, డెకామీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేసి రాస్తాము, కన్ఫామ్గా టెట్టులో అడగాల్సిందే క్వశ్చను. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరూ కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే ఈ టాపిక్లో. కానీ వన్స్ మీరు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కి వచ్చిన తర్వాత ఇంకెందుకు టెన్షను, మీకు ట్రిక్ ఏదైతే ఉంటుందో ఆ టేబుల్ అనేది ఇక్కడ రాసేస్తాను. అలాంటి ప్రాబ్లమ్స్ ఒక 100 వచ్చినా కూడా ఈజీగా చేసేయచ్చు. ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయి. ఇక్కడ సెంటీమీటర్స్, మీటర్స్, లీటర్స్ ఇవన్నీ కూడా తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఒకటే, పెద్ద తేడా అయితే ఏమీ ఉండదు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. అయితే దీంట్లో నువ్వు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనము లెంత్ గురించి మాట్లాడుకుందాము. లెంత్, ఈ లెంత్ ఏంటంటే మనకి దేన్ని బేస్ చేసుకుంటూ ఉంటుంది అంటే దూరాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే దూరాన్ని మనము దూరం గురించి ఈ లెంత్లో యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ దూరాన్ని మనం కొలిచేటప్పుడు ఏ యూనిట్స్ని మెజర్ చేస్తాము అంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనకి మీటర్స్ అండ్ సెంటీమీటర్స్, కిలోమీటర్స్, ఇలాగ మనము దీన్ని మెజర్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ కిలోమీటర్స్ అని కేఎంలో రాసిన అండ్ మీ ఇలా రాసిన బోతర్ సేమే కదా. దీంట్లో స్పెషల్గా దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి అర్థం అంటూ ఏమీ లేదు. కాబట్టి బాగా అర్థం చేసుకోండి బోత్ మీడియమ్స్ వాళ్ళు. సో దూరాన్ని మనము కిలోమీటర్స్, మీటర్స్, సెంటీమీటర్స్ దీంట్లో యూజ్ చేస్తూ ఉంటాం. అంటే దూరానికి సంబంధించిన యూనిట్స్ కాబట్టి. ఆ నెక్స్ట్ మళ్ళీ మనము వెయిట్ అంటే బరువుని కొలిచేది. ఈ బరువును కొలిచేది ఏముంటుంది సార్ అంటే మీ అందరికీ తెలిసిందే, గ్రామ్స్, కిలోగ్రామ్స్ అంటే కేజీ. వీటిని మనము వెయిట్స్లో అంటే బరువులో ఏదైతే మెజర్మెంట్ చేస్తామో దాంట్లో ఈ యూనిట్స్, ఈ ప్రమాణాలని మనము యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ యాజ్ వెల్ యాజ్ దీంట్లోనే ఇంకోటి ఏముంటుందంటే కెపాసిటీ, సామర్థ్యం. ఈ కెపాసిటీ ఏంటంటే దేన్ని బేస్ చేసుకొని చేస్తాం సార్ అంటే ఇది లీటర్సు, మిల్లీ లీటర్సు, కిలో లీటర్స్ అంటే లీటర్స్, మిల్లీ లీటర్స్ అండ్ కిలో లీటర్స్, వీటిని యూజ్ చేస్తూ ఈ కెపాసిటీని మనము యూజ్ చేస్తుంటాం. సామర్థ్యం ఎంత ఉంటుంది సామర్థ్యము అని చెప్పేసి. ఈ చిన్న టాపిక్కే అందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ మీటర్సు, గ్రామ్స్, లీటర్స్ ఇవి తెలియక కాదు. కాకపోతే మనము కిలోమీటర్స్లో నుంచి మీటర్స్లోకి మార్చేటప్పుడు ఏం చేయాలో తెలీదు, మీటర్స్లో నుంచి కిలోమీటర్స్లోకి మార్చేటప్పుడు ఏం చేయాలో తెలీదు. ఇది తెలియకే. కానీ ఈ ఒక్క బాక్స్ నువ్వు చూసావంటే ఇంతేనా అని అనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి ఆర్డర్లో రాస్తాను, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి ఏం రావాలి అంటే ఫస్ట్ మిల్లీమీటర్స్ తర్వాత ఏముంటుంది సార్ అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయి, సెంటీమీటర్.
సెంటీమీటర్కి ముందు ఏముంటుంది సార్ అంటే డెసిమీటర్. డెసిమీటర్. డెసిమీటర్కి ముందు ఏముంటుంది సార్ అంటే మీటర్. మీటర్కి ముందు డెకామీటర్. డెకామీటర్కి ముందు హెక్టామీటర్. హెక్టామీటర్. హెక్టామీటర్కి ముందు కిలోమీటర్. ఇదేమో ఆర్డర్. ఈ ఆర్డర్ వచ్చేసింది అనుకో నీకు, నువ్వు ఈజీగా చేసుకోవచ్చు. ఇది దేని గురించి చెప్తున్నారు సార్ ఫస్ట్ అంటే, నేను ఇక్కడ ఏదైతే స్టార్టింగ్లో చెప్పుకున్నామో లెంత్, దూరాన్ని బేస్ చేసుకుని చేస్తున్నాము. ఫస్ట్ ఈ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ గుర్తుపెట్టుకో. మిల్లీమీటర్స్, తెలుగులోనే ఇంగ్లీష్లోనే సేమ్ ఇలానే అంటాము, ఇబ్బంది ఏమీ లేదు. మిల్లీమీటర్స్, తర్వాత సెంటీమీటర్స్, తర్వాత డెసిమీటర్స్, ఆ తర్వాత మీటర్స్, ఆ తర్వాత డెకామీటర్స్, ఆ తర్వాత హెక్టామీటర్స్, ఆ తర్వాత కిలోమీటర్స్. ఈ ఆర్డర్ అనేది నీకు బాగా గుర్తుండాలి. గుర్తుంటే ఆ తర్వాత వాడు ఏ విధంగా ఇచ్చినా కూడా మనం చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు సార్, ఏంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మాకు చెప్పండి అంటే, ఒక్కసారి అబ్జర్వ్ చేయి. ఇక్కడ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయమ్మా. సో వేటికి వాటికి నేను సపరేట్ చేసేస్తున్నాను, దేనికి దానికి నేను సపరేట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు 5 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మిల్లీమీటర్స్ అని అడిగాడు, క్వశ్చన్లో అడిగాడు. అంటే ఒక 5 సెంటీమీటర్స్ని మిల్లీమీటర్స్లోకి కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది అని చెప్పేసి. ఏం అవసరం లేదు, జస్ట్ బాక్స్ అంతే. సెంటీమీటర్స్ ఎక్కడుంది చూసుకోవాలి. ఇది ఇక్కడ 5. ఏం అడిగాడు, మిల్లీమీటర్స్ ఎక్కడుంది, అది ఇక్కడ. అక్కడ దాకా జీరోస్ పెట్టుకోవడమే. అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది ఇక్కడ 50. అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 8 హెక్టామీటర్. 8 హెక్టామీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్స్. 8 హెక్టామీటర్స్ సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసినప్పుడు ఎంత అవుతుంది? ఏం లేదు, ఇంకా ఈజీ. హెక్టామీటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ 8. సెంటీమీటర్స్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కాబట్టి ఇంతవరకు జీరోస్, 0 0 0 0. అంటే ఎంత ఉంది? హెక్టామీటర్ దగ్గర నుంచి సెంటీమీటర్స్ వరకు. ఇంకా మిగతావి మనము యూజ్ చేయకూడదు. సో 8 ఎన్ని జీరోస్? 1 2 3 4. 1 2 3 4 అంటే ఎన్ని సెంటీమీటర్స్? 80,000 సెంటీమీటర్స్ ఉంటుంది. అంత అయిపోయింది. చూసారు ఎంత ఈజీగా ఉందో? ఇంకొకటి చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 2 కిలోమీటర్స్. ఏంటి? 2 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ డాష్ డెసిమీటర్ అంటున్నా. డెసిమీటర్. ఇప్పుడు ఏమవుతుంది? 2 కిలోమీటర్స్ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ ఉంది కిలోమీటర్స్. కాబట్టి ఇక్కడ నువ్వేం రాస్తావు? 2 రాస్తావు. ఇక్కడ నుంచి డెసిమీటర్స్ వరకు జీరోస్ రాసుకోవాలి. డెసిమీటర్ ఇక్కడ ఉంది, ఇంతవరకు ఏం రాసుకోవాలి నువ్వు? జీరోస్ రాసుకోవాలి. సో కిలోమీటర్ వాడు ఏదైతే అడుగుతాడో దాని కింద నెంబర్ రాసుకొని ఎంతవరకు అయితే అడుగుతాడో అంతవరకు జీరోస్ రాసుకుంటే సరిపోతుంది. అంటే ఓవరాల్గా ఏముంది? 2 4 జీరోస్. 1 2 3 4 అంటే ఏమైంది? 20,000 డెసిమీటర్స్ అయిపోయింది. అంటే 2 కిలోమీటర్స్కి ఎన్ని డెసిమీటర్స్ ఉంటాయి? 20,000 డెసిమీటర్స్ ఉంటాయి. దీంట్లో ఇంకా నువ్వు ఇబ్బంది పడాల్సింది ఏముంది చెప్పు? ఇలాంటి బిట్ వస్తే మ్యాక్సిమం కళ్ళు మూసుకొని ఈజీగా పెట్టేయచ్చు నువ్వు. అర్థమవుతుందా? అయితే ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావో లేదో, పెద్ద నుంచి చిన్న వరకు కన్వర్ట్ అవుతున్నా. చూసావా? సెంటీమీటర్స్లో నుంచి మిల్లీమీటర్స్కి. అంటే ఎక్కడి నుంచి వెళ్ళాను నేను? ఎడం పక్క నుంచి కుడి పక్కకి వెళ్ళాను. హెక్టామీటర్స్ నుంచి పెద్ద దాంట్లో నుంచి చిన్న దాంట్లోకి. ఇక్కడ కూడా పెద్ద దాంట్లో నుంచి చిన్న దాంట్లోకి వెళ్ళాను. కాబట్టి ప్రతిసారి నేనేం చేశాను అంటే ఫస్ట్ పెద్ద నుంచి చిన్నకి వెళ్ళాను కాబట్టి పెద్ద నెంబర్ రాసి ఆ తర్వాత జీరోస్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్నే ఇంకొంచెం తిరిగి తిప్పి అడగొచ్చు. ఎలా అంటే ఒకసారి చూడు. ఫర్ ఎగ్జాంపుల్ 7 డెకామీటర్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కిలోమీటర్స్. 7 డెకామీటర్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కిలోమీటర్స్. అంటే ఇక్కడ నీకు డెకామీటర్స్ ఎక్కడుంది? డెకామీటర్స్ చూడు ఒకసారి. ఇది ఇక్కడ ఉంది డెకామీటర్స్. డెకామీటర్స్ దగ్గర ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు నువ్వు 7 పెట్టుకుంటున్నావు, ఎందుకంటే 7 ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు కిలోమీటర్స్ ఎక్కడుంది? ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇటు సైడ్కి జీరోస్ పెట్టుకోవాలి. 0 0 అంటే ఏమొచ్చింది ఇక్కడ? 0 0 7 అని దాని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే 0 0 7 కన్ఫామ్ పాయింట్ అనేది పెట్టుకోవాలి 1 నెంబర్ తర్వాత.
అంటే 7 డెకామీటర్స్ నీకు కిలోమీటర్స్లోకి మార్చితే ఎంత అవుతుంది? 700 అవ్వదు, తగ్గుతుంది కదా, అందుకని 0.07 అవుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ హెక్టామీటర్స్. 2 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ హెక్టామీటర్స్. సెంటీమీటర్స్ ఎక్కడ ఉంది చెప్పు, ఇది ఇక్కడ ఉంది. ఎంత? 2 ఉంది కాబట్టి 2 రాసాం. హెక్టామీటర్స్ వరకు జీరోస్ రాసుకోవాలి. 0 0 0 0. సో ఇదంతా కూడా ఇప్పుడు రాసుకోవాలి. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్. 1 2 3 4 అండ్ 2. 1 నెంబర్ తర్వాత పాయింట్ ఇక్కడ 1 నెంబర్ తర్వాత ఇటు నుంచి అట్నుంచి అనుకో మనకి 4 నెంబర్స్ తర్వాత పాయింట్ అనేది పెట్టుకుంటాం అంతే. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, పెద్ద నుంచి చిన్న వరకు వెళ్తే ఇలా ఉంటుంది ఆన్సర్స్. ఓకేనా? నెక్స్ట్ చిన్న నుంచి పెద్ద దాకా వచ్చింది అనుకోండి, ఇలా రివర్స్లో ఉంటుంది. అప్పుడు పాయింట్ పెట్టుకొని రాస్తాం అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో ఇటు నుంచి వస్తే జీరోస్ అటు వెళ్తాయి, అటు నుంచి వచ్చినప్పుడు జీరోస్ ఇటువైపు ఉంటాయి అనమాట. ఇటువైపు ఉన్నప్పుడు పాయింట్ పెట్టుకుంటాం, అటువైపు ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు మాత్రం పాయింట్లు ఏం అవసరం లేదు, ఈజీగా మనకి తెలిసిపోతుంది. సో ఇది మనకి మెట్రిక్ టేబుల్ అంటాం దీన్ని, మెట్రిక్ టేబుల్. ఈ టేబుల్ని యూజ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా? అంటే మన టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉంటుందంటే గందరగోళంగా ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అందుకనే చాలామందికి అర్థం కాదు. అంటే మనం చెప్పే రీతిలో స్టూడెంట్కి చెప్పామనుకో మ్యాక్సిమం గుర్తుంటుంది అండ్ అర్థం కూడా అవుతుంది. సో ఇదే మనము ట్రిక్గా భావించి ఈజీగా చేసుకునే మెథడ్ అనమాట. అంటే ఇదంతా దేనికి సంబంధించింది? ఇప్పుడు మనం చెప్పుకుంది దూరాన్ని, అంటే లెంత్ని బేస్ చేసుకొని చెప్పింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది, కాకపోతే నేమ్స్ మారుతాయి అంతే. ఇప్పుడు దేన్ని బేస్ చేసుకొని చేద్దాము? బరువుని బేస్ చేసుకొని చేద్దామా? వెయిట్ని బేస్ చేసుకొని చేద్దాం. నెక్స్ట్ మనము వెయిట్, బరువుకి సంబంధించి ప్రమాణాలు ఎలా ఉంటాయి, యూనిట్స్ ఎలా ఉంటాయి అనేసి ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాము. ఇందాకట్లాగే సేమ్ అలానే ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేయి. ఫస్ట్ ఇంతకుముందు మిల్లీ మీటర్స్ కదా, ఇప్పుడు మిల్లీ గ్రామ్స్. ఓకేనా? తెలుగులోనే ఇంగ్లీష్లోనే ఇలానే ఉంటుంది. సెంటీగ్రామ్స్, డెసిగ్రామ్స్, గ్రామ్స్ అంటే తెలుగులో గ్రాములు అని ఉంటుంది అంతే తేడా. డెకాగ్రామ్స్ అంటే డెకాగ్రాములు, హెక్టాగ్రామ్స్ అంటే కిలోగ్రామ్స్, కేజీ అంటాం. అయితే దీన్ని మనం బేస్ చేసుకొని ఇప్పుడు ఎలా చేస్తాము అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇందాకట్లాగే సేమ్ 1 డెకాగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ సెంటీగ్రామ్ అంటున్నా. అంటే 1 డెకాగ్రామ్ అంటే డెకా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, అంటే 1. సెంటీగ్రామ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, అంటే ఇంతవరకు జీరోస్. అంటే మొత్తం ఎంత? 1000, కాబట్టి 1000 అయిపోయింది. నెక్స్ట్ 4 కిలోగ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ గ్రామ్స్. అంటే 4 కేజీకి ఎన్ని గ్రామ్స్ ఉంటాయి అనేసి మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం చూసారా? 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్, 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ అని. ఇలాగే కేజీ ఎక్కడుంది? ఇది ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ మనము 4 అనేది రాసుకోవాలి. గ్రామ్స్ ఎక్కడుంది మనకి? ఇక్కడ ఉంది గ్రామ్స్, కాబట్టి గ్రామ్స్ ఇక్కడ. ఇంతవరకు ఏం రాసుకోవాలి? 0. 1 కేజీకి అయితే 1000 గ్రామ్స్, 4 కేజీ కాబట్టి 4000 గ్రామ్స్. ఇదో 4000 గ్రామ్స్ వచ్చేసింది, చూసారు? ఏముంది? ఈజీ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మిల్లీగ్రామ్స్ అని రాస్తున్నాము. అంటే 2 గ్రాములకి ఎన్ని మిల్లీగ్రాములు ఉంటాయి అని చెప్పేసి. అంటే మనల్ని ఏదైతే అడుగుతాడో అక్కడ మనం నెంబర్ రాసుకుంటాం. గ్రామ్స్ కాబట్టి గ్రామ్స్ కింద 2. ఇంకా మిల్లీగ్రామ్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ దాకా ఉంది, కాబట్టి ఏం రాస్తాము? జీరోస్. అంటే ఏమవుతుంది? 2000. అంటే 2000 మిల్లీగ్రామ్స్ అవుతుంది. 2 గ్రాములు ఏమవుతుంది? 2000 మిల్లీగ్రామ్స్ అనేది అవుతుంది. ఇదంతా ఎలాగా? ఇటు ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఇటు ఇచ్చినప్పుడు రాసుకుందాం మనం. ఒకసారి అబ్జర్వ్ చేయి ఇక్కడ. ఇప్పుడు ఇటు నుంచి మారుద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము 3 సెంటీగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ డెకాగ్రామ్గా రాస్తున్నాం. అంటే ఫస్ట్ సెంటీగ్రామ్ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ ఉంది, నెంబర్ 3 కాబట్టి 3 రాసా. డెకాగ్రామ్ వరకు రాయాలి. డెకాగ్రామ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 0 0 0, 3 జీరోలు అంటే 1 2 3 అండ్ నెంబర్ వచ్చేసి 3. ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఇక్కడ పెట్టుకుంటే స్టార్టింగ్లో 1 నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే 0.003 డెకాగ్రామ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. అయిపోయింది. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 మిల్లీగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ డెసిగ్రామ్.
డెసిగ్రామ్ అవుతుంది అని అంటున్నాడు. ఓసారి చూడు, ఫస్ట్ మనకి మిల్లీగ్రామ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, 1 ఉంది కాబట్టి 1 రాశాను. డెసిగ్రామ్ ఎక్కడుంది, 1 2 20 అంటే ఎలా రాసుకోవచ్చు, 0.01గా మనము రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 1 సెంటీగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ గ్రామ్ అని రాశాను. అంటే ఒక సెంటీగ్రామ్ ఎక్కడుంది, ఇది ఇక్కడ ఉంది, సెంటీగ్రామ్ 1 రాశాను. గ్రామ్స్ వరకు రాసుకోవాలి అంటే ఇలాగా. అంటే ఎలా రాసుకోవచ్చు, 0.01గా రాసుకోవచ్చు. అంటే 1 సెంటీగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి, 0.01 గ్రామ్స్ అవుతుంది. నార్మల్గా మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చూసారా, 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎన్ని సెంటీగ్రామ్స్ అవుతుంది, 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీగ్రామ్స్ అవుతుంది అని చెప్పేసి. సో 100తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, 2 నెంబర్స్ తర్వాత పైన పోతుంది కదా. సో 1 సెంటీగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 0.01 గ్రామ్స్. ఓకేనా. సో ఇది బాక్స్ అనేది మనకు తెలిసింది అనుకో, ఈ ఆర్డర్ అనేది కరెక్ట్గా రాసుకోవాలి. మళ్ళీ నువ్వు అలా కాకుండా ఈ డెకాగ్రామ్స్ ఇక్కడ రాయడము, ఈ సెంటీగ్రామ్స్ ఇక్కడ రాయడము, ఇలా చేసామనుకో అప్ అండ్ డౌను, కన్ఫామ్గా ఆన్సర్ మళ్ళీ రాంగ్ పోతుంది. ఓకేనా. ఇన్ని వందల ప్రాబ్లమ్స్ గుర్తుంచుకునే బదులు మనం ఈ బాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్డర్లో గుర్తుపెట్టుకున్నాం అనుకో, ఈజీ. చాలా వందల ప్రాబ్లమ్స్ మనం చేసుకోవచ్చు. అంటే నేను ప్రయారిటీ ఏమి ఇస్తానంటే, ఎవరైనా కూడా, నువ్వైనా నేనైనా ఎవరైనా కూడా మనం ప్రయారిటీ ఫస్ట్ కాన్సెప్ట్కి ఇవ్వాలి. ఫస్ట్ కాన్సెప్ట్కి ఇచ్చామనుకోండి, ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే కొన్ని వందల ప్రాబ్లమ్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వాడిచ్చినా కూడా మనం చేయగలిగేలా ఉండాలి. అలా కాకుండా నువ్వు ప్రాబ్లం మీద కాన్సన్ట్రేషన్ పెట్టావనుకో, ఎన్ని ప్రాబ్లమ్స్ అని నేర్చుకుంటావు, వందల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అక్కడే నేర్చుకుంటూ కూర్చుండిపోతావా, కుదరదు కదా. సో అలా అనగలంట. సో ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నామైతే, ఓవరాల్గా బరువు గురించి నేర్చుకున్నాము, అండ్ దూరం గురించి కూడా నేర్చుకున్నాం. ఇంకేముంది, కెపాసిటీ, సామర్థ్యం, దీని గురించి మనము ఇప్పుడు నేర్చుకుందాం. నెక్స్ట్ మనము సామర్థ్యం గురించి మాట్లాడుకుందాం, కెపాసిటీ. ఈ కెపాసిటీ మనం దేంట్లోకి, ఏ యూనిట్స్లో యూజ్ చేస్తాము అంటే, ఏ ప్రమాణాలలో యూజ్ చేస్తాము అంటే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయి. ఇవి వచ్చేసి మనము మిల్లీ లీటర్స్, లీటర్స్, కిలో లీటర్స్ దీంట్లో యూజ్ చేస్తూ ఉంటాం. అంటే నార్మల్గా మనం బయట చూడడానికి ఎలా యూజ్ చేస్తాం సార్ ఎక్కడైనా కూడా అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలు వెళ్తాము, 1 లీటర్ పాలు ఇవ్వండి అంటాము. అంటే ఏదైతే లిక్విడ్స్ ఉంటాయో, ద్రవాలు, ఆ ద్రవాలని కొలవడానికి యూజ్ చేసే ప్రమాణాలు ఏదైతే ఉంటాయో వాటినే మనం కెపాసిటీ అంటాం అన్నమాట. ఓవరాల్గా చెప్పాలనుకుంటే 1 లీటర్ కావాలి, 1 లీటర్ పాలు ఇవ్వండి అంటాము, 1 కేజీ పాలు ఇవ్వండి అంటామా, అనం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనము పెట్రోల్కి వెళ్ళాము, 2 లీటర్లు పెట్రోల్ వేయండి అంటాము, అంతేగాని 2 గ్రాములు పెట్రోల్ వేయండి అంటామా, అనం కదా. అంటే కెపాసిటీ వచ్చేసి ద్రవాలని కొలవడానికి యూజ్ అవుతుంది. లిక్విడ్స్ ఏదైతే ఉంటాయో వాటిని కొలవడానికి మనకి కెపాసిటీ అనేది యూజ్ అవుతుంది. అంటే లెంత్, దూరాన్ని ఏదైతే ఉంటుందో అది కిలోమీటర్స్ యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనము సంథింగ్ హైదరాబాద్ వెళ్ళాలి అనుకుందాము, ఇక్కడ నుంచి మనకి ఒక 300 కిలోమీటర్స్ ఉంటుంది అంటాం, అంతేగాని 3 లీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడికి అంటామా, అనం కదా. కాబట్టి మనము ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే దానికి సంబంధించిన ప్రమాణాలని మనం రాసుకోవాలి, యూనిట్స్ని. అంతేగాని ప్రమాణాలు దేనికి పడితే దానికి యూజ్ చేశారనుకోండి, టాపికే చేంజ్ అయిపోతుంది. కాబట్టి నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ నేర్చుకోండి. చూసారు, నిదానంగానే చెప్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మిల్లీ లీటర్స్, సెంటీలీటర్స్, డెసిలీటర్స్, లీటర్స్, డెకాలీటర్స్, హెక్టాలీటర్స్, కిలో లీటర్స్, ఇదే మనకు ఉండేది. ఓన్లీ నేమ్స్ కూడా ఇలానే ఉంటాయి. ఒకసారి మళ్ళీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ డాష్ సెంటీలీటర్స్ అంటున్నాను. అంటే 1 లీటర్కి ఎన్ని సెంటీలీటర్స్ ఉంటాయి అనేసి. అంటే ఇక్కడ లీటర్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సెంటీలీటర్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే అక్కడ దాకా మధ్యలో మొత్తం జీరోస్తో మనము కవర్ చేసేయాలి. అంటే ఏమవుతుంది మనకి 100 సెంటీలీటర్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ 5 హెక్టాలీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 హెక్టాలీటర్స్ ఈజ్ ఈక్వల్ డాష్ లీటర్స్ అంటున్నాను. అంటే అప్పుడు హెక్టాలీటర్స్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 5 రాసుకుంటాము. లీటర్స్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కాబట్టి అంతవరకు జీరోస్. అంటే ఏమవుతుంది అని అర్థము, మనకి 500 లీటర్స్ అవుతుంది. అంటే 5 హెక్టాకి మనకి ఎన్ని లీటర్స్ అవుతుంది, 500 లీటర్స్ అనేది మనకి అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 కిలోలీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 3 కిలోలీటర్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మిల్లీ లీటర్స్ అన్నాను అనుకోండి, ఇంకేం ఇక్కడ నుంచి అక్కడ దాకా రాసుకోవడమే. సో కిలోలీటర్స్ కింద 3 రాశాను,
మిల్లీ లీటర్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇంకా మొత్తం జీరోస్ రాసుకోవడమే. అంటే ఏమవుతుంది నీకు 3 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అంటే ఓవరాల్గా ఏమవుతుంది నీకు 3 నెంబర్స్ తర్వాత కామా, ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత కామా, ఓవరాల్గా 30 lakhs అవుతుంది. అంటే ఇది చూడండి, 1 2 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు అంటే ఓవరాల్ 30 లక్షల మిల్లీ లీటర్స్ ఉంటుంది. ఎంత 3 కిలో లీటర్స్ అయితే. ఏదైనా మనకెందుకు అసలు, అంతే కదా. వాడు ఏం అడిగాడు తీసుకుని రావడము, వేయడము, అక్కడ దాకా జీరోస్ రాసుకోవడము, ఆన్సర్ ఏదైతే వచ్చిందో అది మనము బిట్టు పెట్టేస్తే వెంటనే అయిపోతుంది. 2024 ఫిబ్రవరిలో జరిగిన బిట్స్ మనము ఆల్రెడీ మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసాను నేను. చూడండి వాళ్ళు ఎవరంటే ఒకటి చూడండి ఒకసారి. దాంట్లో ఇలాంటి బిట్స్ అడిగే ఉన్నాడు, మనం చేంజ్ చేసాం మార్చి. ఆ చేంజ్ చేసింది ఎలా అంటే ఇది ఇలానే చేంజ్ చేసింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇటు నుంచి వద్దాం ఒకసారి. ఇటు నుంచి మనం రాసుకున్నప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. నేనేం అడుగుతున్నానంటే ఈసారి దీన్ని బేస్ చేసుకుని మీరు కూడా కొన్ని ఓన్గా చేసుకోండి. ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 7 డెసిలీటర్స్ ఇక్కడ నుంచి ఈసారి ఇటు వస్తున్నా. 7 డెసిలీటర్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కిలోలీటర్స్ అని రాస్తున్నా. అంటే డెసిలీటర్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కిలోలీటర్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి అక్కడ వరకు జీరోస్. అప్పుడు ఏమవుతుంది అది 0 4 zeros 7 అంటే 1 నెంబర్ తర్వాత పాయింట్ అంటే 0.0007 కిలోలీటర్స్ అనేది అవుతుంది. అంతే అయిపోయింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సో 3 సెంటీలీటర్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ హెక్టాలీటర్స్. ఏదైనా అడగనివ్వండి, హెక్టాలీటర్స్ ఈజ్ ఈక్వల్ టు అనేసి. సో ఏదైతే అడిగాడో అక్కడ మనం నెంబర్ని రాసుకుంటాం. సెంటీలీటర్స్ దగ్గర 3 రాసుకున్నాము, హెక్టా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో అన్నీ కూడా జీరోస్ రాసుకున్నాం. సో 1 2 3 4 zeros 1 2 3 4 zeros అండ్ 3 ఓవరాల్గా 1 నెంబర్తో పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి 0.0003 హెక్టాలీటర్స్ అవుతుంది. ఇది దశాంశం అంటే డెసిమల్స్లోకి మారిపోతుంది. ఓకేనా. ఒక చిన్న విషయం, ఇంతకుముందు మనం దశాంశాలు భిన్నాలు అని చెప్పుకున్నాం కదా, ఫ్రాక్షన్స్ డెసిమల్స్. ఇప్పుడు ఇదే ఉంది కదమ్మా, ఇది ఉంది కదా 0.0003 అనేసి ఉంది కదా ఇక్కడ. దీన్ని భిన్నంలోకి మార్చండి అంటే ఎట్లా చేస్తారు చెప్పండి మీరు. భిన్నంలోకి మార్చాలి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు. సో చూడండి 3 రాసుకున్నామా, బై ఎన్ని నెంబర్స్ ఉంది పాయింట్ తర్వాత 1 2 3 4 అంటే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ 1 2 3 4 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. కానీ నువ్వు కూడా ఏం చేయాలి 4 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. సో అంటే ఓవరాల్గా 10,000 3/10,000 రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ జీరోస్ అనేది నువ్వు రిమూవ్ చేసుకోవాలనుకో, ఈ 4 zeros, దాని అర్థం ఏంటి 4 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అంటే 3 అనేది ఒక నెంబరు, దాని ముందు ఏం లేదు 0, దాని ముందు ఏం లేదు 0, దానికి ముందు కూడా ఏమీ లేదు 0. అంటే 1 2 3 4 పాయింట్ మళ్ళీ 0, పాయింట్ ముందు ఏం లేదంటే చూసావా 0.003 వచ్చింది, 0.003 వచ్చింది. ఈ దశాంశాలని భిన్నంలోకి మార్చాలంటే ఇలాగ మార్చుకుంటాం. ఇప్పుడు ఇదే ఉంది, దీన్ని భిన్నంలోకి ఎలా మారుస్తావు చెప్పు. 0.0007 అని ఉంది, దాన్ని భిన్నంలోకి ఎలా మారుస్తావు. పాయింట్ ఎక్కడుంది 4 నెంబర్స్ తర్వాత ఉంది. కాబట్టి 7 ఏం రాసుకోవాలి నువ్వు 4 zeros కింద రాసుకోవాలి. 4 zeros అంటే దాని అర్థం ఏంటి 10,000 అని చెప్పేసి. అంటే ఓవరాల్గా మనకి కొన్ని టైమ్స్ బిట్స్లో ఇలా కూడా అడగొచ్చు. ఏది ఇలా కాకుండా మనకి దశాంశం మోడల్లో కాకుండా భిన్న మోడల్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మన చేతులు ఏం లేదు కదా, మనం ఏంది ఎంతవరకు కాన్సెప్ట్ నేర్చుకునే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఏ మోడల్ అడిగినా కూడా మనం ఆన్సర్ పెట్టగలిగేలా ఉండాలి. కానీ ఇదే ఉంది ఇది లేదేంటి అని మనం ఆలోచించకూడదు. ఇప్పుడు ఇది నేను చెప్పలేదు అనుకుందాం. ఇప్పుడు నువ్వేం చేయాలి, వెంటనే ఆల్రెడీ మనము భిన్నాలు దశాంశాలు అక్కడ చెప్పుకుని ఉన్నాం కదా, భిన్నాలని దశాంశాలలోకి ఎలా మార్చుకోవాలి, దశాంశాలని భిన్నాల్లోకి ఎలా మార్చుకోవాలి ఆల్రెడీ మనం చెప్పుకుని ఉన్నాం కదా. ఆ కాన్సెప్ట్ నీకు గుర్తుండాలి. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి నువ్వు అక్కడ ఆన్సర్ అనేది పెట్టగలగాలి. అంతేగాని సో ఇక్కడ నుంచి ఇక్కడే చెప్పాలి, ఇక్కడ నుంచి ఇక్కడే చెప్పాలని మనకి ఏం ఉండకూడదు. ఓకేనా. నువ్వు కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఒక కాన్సెప్ట్కి ఇంకో ఎక్కడో వేరే చోట కాన్సెప్ట్కి లింక్ అయి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ భిన్నాలు ఇవన్నీ ఎక్కడ వచ్చాయి, మనకి సంఖ్యామానంలో వచ్చాయి. అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది, మనము క్షేత్రం మీదకి వచ్చాము. సో అక్కడికి ఇక్కడ కొంచెం లింక్ ఉంది కదా. కాబట్టి మ్యాథ్స్లో ఎక్కడైనా కూడా లింక్ అనేది ఉంటుంది. సో ఈ లింక్ని మనం బాగా అబ్జర్వ్ చేసుకొని మనము బిట్స్ అనేది పెట్టగలగాలి. ఓకేనా. అయితే ఈ వీడియోలో అంత నెంబర్ ఆఫ్ కాకుండా మెన్సురేషన్ ఏదైతే తీసుకున్నానో మీరు ఒకసారి సిలబస్ పేపర్ని పక్కన పెట్టుకోండి. మెయిన్ ఎస్జిటి వాళ్ళు సిలబస్ పేపర్ని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుంటే మీరేమన్నారు, నాతో క్షేత్రమితి స్టార్ట్ చేయండి సార్ అన్నారు. ఓకే స్టార్ట్ చేశాను. ఆ క్షేత్రమితి పక్కన పెట్టుకొని సిలబస్ అనేది ఫస్ట్ ఈ టాపిక్ అనేది మనకి పక్కన ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ నేను స్టార్ట్ చేసేసాను. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏముంటుంది, మళ్ళీ క్యాలెండరు, దానికి సంబంధించి టైము ఇదంతా ఉంటుంది. అది ఇంకో వీడియోలో.
ఓకేనా. తర్వాత మనకి చతుర్భుజాలు కానివ్వండి, లేకపోతే త్రిభుజాలు కానివ్వండి, ఇవన్నీ సంబంధించి చుట్టుకొలతలు ఎలా ఫైండ్ చేయాలి ఏంటి అనేసి మళ్ళీ సపరేట్ టాపిక్ ఉంటుంది, అది ఒక వీడియోలో. అలాగా ఒక్కొక్క వీడియో తక్కువ లెంత్ వస్తుంది, ఒక్కొక్క వీడియో ఎక్కువ లెంత్ వస్తుంది. అంటే ఇక్కడ లెంత్ కాదు మ్యాటర్, ఒక టాపిక్ ఒక వీడియోలో ఉండాలి అంతే. అది 1 అవర్ పెట్టినా ఆ టాపిక్ ఒకే వీడియోలో ఉండాలి. ఒక్కో టాపిక్ చిన్నగా ఉంటుంది. ఆ టాపిక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి 20 మినిట్స్ 25 మినిట్స్ పట్టినా అది దాంట్లోనే ఉండాలి. అంతేగాని ఈ టాపిక్ ఆ టాపిక్లో సగం తీసుకొచ్చి ఈ టాపిక్లో ఇలా చెప్పుకున్నాం అనుకోండి అర్థం అవ్వదు. ఓకేనా. అందుకని నేను ఏం చేసినా మీకోసమే చేస్తాను కాబట్టి మీకు డీటెయిల్డ్గా ఎలా అర్థమవుతుందో నేను ఆలోచించే మీకు క్లాస్ అనేది చేస్తాను. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకా మోర్ ఓవర్ ఎస్ఏ వాళ్ళు చూడండి అమ్మా, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చూడండి సార్, మీరు అందరూ కూడా ఒకటి బాగా అబ్జర్వ్ చేసుకోండి. మీరు మాటికి అడుగుతున్నారు, ఒకసారి సిలబస్ మీకు ఐడియా ఉంటుంది కదా. సిలబస్ ఏముంది, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు కూడా చాలామంది అడుగుతున్నారని చెప్పేసి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసేసాను. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు మరి అంత కన్ఫ్యూజ్ అవుతుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీకు 3rd నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది కదా సిలబస్. ఓకేనా. మీకు ఇప్పుడు 3rd నుంచి 10th వరకు ఎస్జిటి సిలబస్ ఏదైతే ఉంటుందో దాంతో పాటు అండ్ ఇంటర్ సిలబస్ కూడా ఉంటుంది. ఓకేనా. కాబట్టి మనం ఇప్పుడు ఏం డిస్కషన్ చేసుకుంటున్నాం, 3rd నుంచి 10th వరకు మొత్తం డిస్కషన్ చేసుకుంటాం. ఎస్జిటి వాళ్ళకి అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత మనము ఇంటర్మీడియట్ది స్టార్ట్ చేసుకుందాం అంటున్నాను కదా. సో ఇంటర్మీడియట్ది స్టార్ట్ చేసుకుంటూ యాజ్ వెల్ యాజ్ ఈ 3rd నుంచి 10th వరకు ఎస్జిటి వాళ్ళకి టచ్ అవని టాపిక్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీకు చెప్పాలి, తప్పదు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు పిన్ టు పిన్ నేర్చుకోవాలి. ఓకేనా. సో దీంట్లో ఇంకా మీకు సార్ ఈ టాపిక్ మాకు కొంచెం అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి సార్ ఈ టాపిక్ మాకు రాలేదు సార్. కొంతమంది ట్రిగ్నోమెట్రీ అడుగుతున్నారు, త్రికోణమితి కన్ఫామ్గా చెప్తాను, అన్నీ చేస్తాను నేను, కాకపోతే ఆర్డర్లో వస్తూ ఉంటాను. ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా జాగ్రత్తగా నోట్ చేసుకొని ఖచ్చితంగా రాసుకోండి. ఇది కంప్లీట్ అయిన వెంటనే మనము నెక్స్ట్ టాపిక్ ఇంటర్మీడియట్కి వెళ్ళిపోదాం, అక్కడ చెప్తాను, మొత్తం క్లోజ్ అయిపోతుంది మీకు. ఓకేనా. సో ఇంకొంతమంది ఇప్పటికి చాలామంది జాయిన్ అయ్యి డైలీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మీరు టాపిక్ ఎంత విన్నా కూడా ఎగ్జామ్స్ రాయకపోతే మీరు నేర్చుకొని కూడా మనకి గుర్తుండదు. ఓకేనా. మీరు ఎంత నేర్చుకున్నారో ఎగ్జామ్ రాస్తేనే మనకి కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. చాలామంది ఇప్పటికి కూడా మాకు ఎలా జాయిన్ అవ్వాలో తెలియట్లేదు అంటున్నారు. చూడండమ్మా, మనం ఏం చిన్నపిల్లలం కాదు, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చాలామంది ఇప్పటికే జాయిన్ అయిపోయారు. అవ్వడం రాని వాళ్ళు ఎవరైతే ఉండాలో మనకి మెయిల్ ఉండాలి, మెయిల్ పాస్వర్డ్ ఉండాలి. దాంతోపాటే మనం లాగిన్ అయ్యి వెంటనే చేసేసుకోవచ్చు, జస్ట్ 2 మినిట్స్ ప్రాసెస్. మీకు తెలియదు అనుకుంటే ఆ లింక్ ఏదైతే ఉంటుందో డిస్క్రిప్షన్లో నేను అవైలబుల్లో ఉంచుతాను. ఆ డిస్క్రిప్షన్లో నుంచి లింక్ వెళ్ళి మీరు ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఒకసారి చూసైనా మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే డైలీ ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు. అండ్ ఇక వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే లైవ్ క్లాసెస్ కూడా నేను కండక్ట్ చేస్తూ ఉంటాను. కన్ఫామ్గా లైవ్ క్లాసెస్ మనకు ఉంటేనే మీకు చాలా వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు చాలామంది, సార్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వండి మాకు. సో ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే మాకు చాలా బాగుంటుంది, వచ్చిందనే కాన్ఫిడెంట్ కూడా వస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. డైలీ టెస్ట్ పెట్టిన వెంటనే ఎక్స్ప్లెనేషన్ కన్ఫామ్గా ఉంటుంది. కుదిరితే లైవ్ నేను ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. సో లైవ్ కుదిరితే ఎక్స్ప్లెనేషన్ వరకు ఫాస్ట్గా మనము డైలీ ఎర్లీ మార్నింగే లైవ్ కండక్ట్ చేసుకోవచ్చు డైలీ కూడా. సో అదంతా కండక్ట్ చేసుకోవాలంటే మీరు ఫాస్ట్గా ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వాలి వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి. క్షేత్రం ఇది స్టార్ట్ అయిపోయింది. సో ఇలాగ టాపిక్స్ అనేది అయిపోయే వరకు మీరు అలానే ఉంటే మాత్రము చాలా వరకు సబ్జెక్ట్ కోల్పోవాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా అర్థం చేసుకొని జాయిన్ అవ్వండి. సో ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు చూడడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.